సొలొమోను కట్టిన మందిరం ఎందుకు పాడైపోద్ది అనుకున్నారు? దేవుడు మాకు తోడే ఉన్నాడు అనుకున్నారు. కానీ నెబుకద్నెజరు వచ్చి ఏం చేశాడు? మొత్తం అంతటి కూడా నాశనం చేసి పడేస్తాడు. ప్రజలందరూ కూడా దాసత్వంలో తీసుకుపోయాడు. హెచ్చరిక వెళ్ళలేదు, హెచ్చరికను తీసుకెళ్ళబోయారు, హెచ్చరికను స్వీకరించలేకపోయారు. వేళకాలం ఉండొద్దండి. ఇది వేళకాలంగా ఉండే సమయం కాదు. మనం ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు దేవునితో సహవాసం చేయాలి. ఎంత సమయం ఉంటే అంత సమయం దేవునితో ఉండాలి. ఇది ఒకరి గురించి ఒకరు చెడ్డగా మాట్లాడడం టైం కాదు. మనం వీలు కలిగితే వారి గురించి మంచి మాట పలకండి. అతను ఏ మంచి లేకపోతే కనుక మాట్లాడటం మానేద్దాం. మాట్లాడితే దేవుని వాక్యం మాట్లాడదాం. బ్రతితే క్రీస్తు కొరకు బ్రతుకుతాం, చావైతే క్రీస్తు కొరకు చేద్దాం. ఇది వేళకాలం ఉండే సమయం కాదు. రీల్స్ చూసే సమయం కాదు, ఇన్స్టాగ్రామ్ చూసే సమయం కాదు, ఫేస్బుక్ చూసే సమయం కాదు. హల్లెలూయా. వేళకాలం ఉండే టైం కాదు సార్. మన కుటుంబాలతో ఒక తండ్రి నిజంగా ఏం చేయాలంటే భార్యను ఎలా హత్తుకుని బిడ్డలు పట్టుకుని కన్నీరు కాల్చి దేవుని పాదాలు పట్టుకుని అడగాల్సిన టైం అండి. భార్య ఆ మూలకు పోయి సెల్ ఫోన్, భర్త ఈ మూల పోయి సెల్ ఫోన్, పిల్లలకు సెల్ ఫోన్, 4 మూలలు 4 దెయ్యాలు తప్ప దేవుడు ఎక్కడ తిరుగుతాడు? అక్కడ చిన్న చాపేసి నలుగురు కూర్చుని అక్కడ మోకాలు వేసి ప్రార్థన చేస్తే దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటుంది. దేవుని సన్నిధి మనల్ని కదిలిస్తుంది. ఇది ఆ టైం అండి. ఇది ఫంక్షన్ వెళ్ళే టైం కాదు. ఇదేదో విహారయాత్ర వెళ్ళే టైం కాదు. సరదాగా తిరిగే టైం కాదండి. ఇది ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గడియ, ప్రతి సంవత్సరము, ప్రతి నెల దేవుడు మనకి ఇస్తున్న గొప్ప అవకాశమై ఉన్నది.